హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజైతే మునగాకు ఫ్రై రెసిపీని అయితే చూద్దామండి. మన ఛానల్లో మునగాకు వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అదొక్కటే కాకుండా ఇలా ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ కూడా బాగుంటుందండి. మునగాకు వల్ల నాకు తెలిసిన హెల్త్ బెనిఫిట్స్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నానండి. మునగాకులో అయితే మనకి ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే కళ్ళ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అలాగే కాళ్ళు నొప్పులు, కీళ్ళవాపులు ఉన్న వాళ్ళకి తీసుకోవడం వల్ల అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి. అదొక్కటే కాకుండా షుగర్ లెవెల్స్ని కూడా ఇదైతే కంట్రోల్ చేస్తుంది. అలాగే థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా దీన్ని తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. కాబట్టి దీన్ని అయితే తప్పకుండా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మీ హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే మునగాకుని ఫ్రై చేయడానికైతే ఇలా మునగాకుని అయితే నీళ్ళల్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని అయితే తీసుకోవాలండి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీని అయితే పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో వెల్లుల్లి రెమ్మలు, అలాగే పోపు దినుసులు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకుని అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయని కూడా అయితే మనం యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ని వేసుకొని ఉల్లిపాయలను అయితే కొంచెం మగ్గనివ్వాలండి. ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయిన తర్వాత అయితే మనం క్లీన్ చేసి పక్కన ఉంచుకున్న మునగాకుని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా మునగాకుని అయితే వేసుకొని అంతా బాగా కలిసేలా అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక చిటికెడు పసుపుని అయితే వేసుకొని మరొకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టి మునగాకుని అయితే బాగా మగ్గేలా అయితే మగ్గించేసుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గిస్తే మనకైతే త్వరగా ఉడికిపోతుంది మునగాకు. ఇలా ఉడికిపోయిన తర్వాత అయితే లాస్ట్లో మనం ఇందులో కారం కోసం అయితే కొబ్బరి కారాన్ని అయితే వేసామండి. కొబ్బరి కారం యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి, వెల్లుల్లి, కారం యాడ్ చేసి మిక్సీ వేసుకున్న కొబ్బరి కారాన్ని అయితే వేసేసుకోవాలి. ఇలా 1 స్పూన్ వరకు కొబ్బరి కారం, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలా అయితే కలిపేసుకోవడమే. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా హెల్త్కి చాలా మంచిదైన మునగాకు ఫ్రైని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.